ఏ ఊళ్ళో పోయినా కానీ కింద బుడపూరం నుంచి పెద్దోళ్ళు అంటారు. మాకు తెలియ ఏ బిజినెస్ మ్యాన్ నాకు తెలిసిన వాళ్ళు కొంత ఫ్యాక్టరీలకి ఆడడం ఉద్యోగస్తులు అన్న ఏమైనా మార్గం రాలని ఎందుకు అంటే ఈ గవర్నమెంట్ వశపొందలేదు అడగొట్టలేదు దండం పెట్టాం పైసలు ఇస్తాం మీకు పైసలు ఇస్తాం కొనుగోలు అవసరం అనుకుంటే ఎమ్మెల్యేలు కానీ ఉస్తే దరిద్రం ఇది దీన్ని మొత్తం కథపట్టేదని ఎంతో మంది అంటున్నారు. బిల్డర్స్ అంటారు, ఇండస్ట్రియలిస్టులు అంటారు, మీకు అర్థం పెట్టుకుంటారు. ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారో మీరు చేసుకోరు అనే కారణం వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. కాంగ్రెస్ పాలనలో విసుగు చెందిన బిల్డర్లు, వ్యాపారవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆయనతో చెప్పినట్లు వ్యాఖ్యానించారు. దీంతో కాంగ్రెస్ నాయకులు ఒక్కసారిగా ఆయన మాటలపై విరుచుకుపడ్డారు. భారత్ని లాంచింగ్ చేయటానికి కొన్ని గంటల ముందే ఆ గౌరవ శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అన్నది వారి గుండెల్లో రైలు ఎలా పరిగెడుతుందో, వారి ఆందోళన ఏంటో ఈ భూభారత్ వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కొత్త ప్రభాకర్ రెడ్డి గారు వారి సొంత ఆలోచన కాదు. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అంటే కేసీఆర్ గారి ఆత్మ. కేసీఆర్ గారి నోట్లో నుంచి ఏ మాట రావాలనో అది కొత్త ప్రభాకర్ రెడ్డి గారి నోట్లో నుంచి వచ్చే మాట. భూభారతిని తీసుకురావడంతో ప్రభాకర్ రెడ్డి వెన్నులో వణుకు పుట్టిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటున్నారు. ఆయనతో కేసీఆర్ మాట్లాడిస్తున్నారని, మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని అన్నారు. అక్రమంగా బీఆర్ఎస్ నేతలపై ఉన్న భూముల వివరాలు ఎక్కడ బయటపడతాయో అని నాయకులంతా కలిసి ప్రభాకర్ రెడ్డితో ఈ వ్యాఖ్యలు చేయించారని మండిపడ్డారు. అలాగే ప్రభుత్వాన్ని కూలగొట్టాలన్న కుట్రపై విచారణ చేపడతామని అన్నారు. దమ్ముంటే ఎంతమంది ఎమ్మెల్యేలను కొంటారో కొనండి అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అలాగే ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసరెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పందించారు. ప్రభుత్వాన్ని కూల్చే కుట్రపై విచారణకు ఆదేశించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై చాలా కాలంగా బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వంలో అనిశ్చితి ఏర్పడింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేదు. రేవంత్ రెడ్డి నాయకత్వంతో ఎమ్మెల్యేలు విసిగిపోయారు అనే ఆరోపణలొస్తున్న నేపథ్యంలో కొత్త ప్రభాకర్ రెడ్డి మాటలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనను ఒంటరి చేస్తున్నారు, తన మంత్రులే తనతో కలిసి రావడం లేదని మాట్లాడిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఇటీవలే కంచె గచ్చిబౌలి భూముల వివాదం తెలిసిందే. ఈ భూముల పేరుతో భారీగా ఆర్థిక కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపణలు చేశారు. దీంతో పాటు మీనాక్షి నటరాజన్తో రేవంత్ రెడ్డికి పలు వివాదాలున్నట్లు కూడా ఆరోపణలొస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి మాటలపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.